अभिनय अन्ना गळमे गर्जनय्ये अभिनय अन्ना अडुगुतो आसले पंडे अभिनय अन्ना नडिचिते धैर्यं पेरिगे अभिनय अन्ना पेरुतो जनं कलिसे अभिनय अन्ना नी माते नम्मकं अभिनय अन्ना नी अडुगे मार्गं अभिनय अन्ना मुंदुंटे भयं एक्कडरा अभिनय अन्ना जयंतु सागेद्दां रा वै वै अभिनय अन्ना वै वै पादयात्रा बीट की जन्म वै 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 अभिनय अन्ना वै वै पादयात्रा बीट की जन्म वै 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 अभिनय अन्ना गळमे उप्पु पेंचे अभिनय अन्ना जयंते जोशेगिसे अभिनय अन्ना अडुगु अडुगुन अभिनय अन्ना नामं प्रजल गुंडेल्लो विनिपिंचे गानं जय जय అయ్యా ఏం పేరు మీ పేరు? ప్రసంగి సార్. ఓకే, ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నాం సార్. అదే ఏంటి? పసుపు దొడ్డి సార్. పసుపు దొడ్డి. అవును సార్. ఆహా, పసుపు పండిస్తారు మీరు? పసుపు పండిస్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే. ఇది ఎంత ఉంటుంది? ఎంత ల్యాండ్? ఒక అరెకరం ఉంటుందా? అర ఎకరం ఉండొచ్చా? అవును సార్. ఓకే, ఎవరిది ఇది? మాది సార్. మీదేనా? సరే, ఎట్లా ఉంది ప్రెసెంట్ మీకు? మీరు పండిస్తున్నారు కదా, అయితే ధరలు ఎలా వస్తున్నాయి? ధర అయితే గిట్టుబాటు ధర వస్తుందా? గిట్టుబాటు చాలా తక్కువ సార్. ఇది 3 సంవత్సరాలు పండిస్తున్నాం సార్. 3 సంవత్సరాలు? అవును సార్. 3 సంవత్సరాలకి ఒక పంట వస్తుంది. 3 సంవత్సరాలకు ఒక పంట సార్. ఇది 3 సంవత్సరాలు పండించాలంటే దీనికి కోల్డ్ పని ఉంటుంది సార్. కలుపు తీయాలి, అదే కలుపు తీయాలి సార్. మళ్ళీ దుగ్గాలి, అంటే భూమిని మెత్తగా చేయాలి సార్. అప్పుడు పంట అనేది పండుతాయి సార్. లేకపోతే ఈ కొమ్మ అనేది మరీ చిన్నగా ఉంటది. ఇది కొంచెం చిన్నది కదా ఇది? అవును సార్. ఓకే, బుర్రలు అనేది చిన్నగా ఉండాలి. అవును సార్. లావు ఉంటే కొంచెం బరువు వస్తే తూకం వచ్చిన తర్వాత రేట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది అమ్ముతారా మీరు? ఇది తీసుకుంటారా? ఇది తీసుకొని ఉడకబెట్టాలి సార్. ఉడకెట్టి ఆరెట్టాలి సార్. ఎండ ఉండాలి, వర్షం పడితే మళ్ళీ పాడైపోద్ది. ఉడకబెట్టి ఎండలో ఆరెట్టి రాయాలి సార్. రుద్దాలి. అది పామిన తర్వాత అప్పుడు మనం పసుపు కలర్ వస్తుంది. పసుపు అనేది అమ్మాలి. రుద్దిన తర్వాత అప్పుడు అమ్మాలి సార్. ఓకే, మరి ఏంటి, ఎంత ఉంది ఇప్పుడు? కేజీకి ఎంత ఇస్తున్నారు దళారులు? అంటే 120 ఎంత ఉంది సార్. 120, 130, 120. అది చాలా తక్కువ కదా? చాలా తక్కువ సార్. మరి మీరు ఎప్పుడు పోరాడలేదా డైరెక్ట్ గా ప్రభుత్వం కొనుగోలు చేసేలాగా, ధర నిర్ణయించేలాగా? ప్రభుత్వానికి ఎన్నిసార్లు తెలియపరిచినా సరే ఇలానే ఉండిపోద్ది. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఈ రేట్ అనేది ఇంతవరకు అలా ఉండిపోతుంది. మీకు ఎంత ఖర్చు అవుతుంది ఈ పంట వేయడానికి? ఈ పంట అనేది మీకు ఎంత ఖర్చు వస్తుంది చేతికి రావడం? ఖర్చు అంటే ఎక్కువ అవుతుంది సార్. ఖర్చు ఎక్కువ అవుతుంది, పంట అనేది మనకి డబ్బులు అనేది తక్కువ వస్తుంది సార్. అటు ఇటు ఎంత ఖర్చు? మాక్సిమం అయితే సార్ 100 కేజీలు పండించాలంటే ఇంకో ఒక 20,000 అయిపోద్ది సార్. 100 కేజీలకి 20,000 అవుతుంది. 3 సంవత్సరాలు కష్టం ఎక్కువ కదా సార్. సులువుగా పండదు, కష్టపడితేనే పండుతుంది, లేకపోతే పంట రాదు. వీళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారా? ఇదంతా కూలీలు సార్. ఇదే పని పసుపే? ఇదంతా మొత్తం పసుపే సార్. దువ్వినప్పుడు ఇది బయటికి వచ్చిన తర్వాత అది కట్ చేయాలి సార్. ఈ వేర్లు అనేది కట్ చేసిన తర్వాత ఇవి తీసేయాలి. అది తీసేయాలి సార్. ఇది పనికి వస్తుంది, ఇవన్నీ పనికి వస్తాయి. ఇది పనికి వస్తుంది, ఇది ఉడికెట్టాలి. ఇదన్నీ సార్. ఇది కూడా పనికి వస్తుంది, ఇదే పనికి వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. ఈ వేర్లు అనేది తీసేయాలి. మీరు కెమికల్స్ అవేవి ఎరువులు? కెమికల్స్ అంటే గత్తం వేస్తాం సార్, పేడ. ఆర్గానిక్ కెమికల్స్ మందులు గిందులు కొట్టరు? అవును సార్. అది వేస్తే 1 సంవత్సరం పండుతుంది, తర్వాత పాడైపోద్ది సార్. మీరు రైతేనా? రైతే సార్. చూసారు కదా, ప్రసంగి ఇతని పేరు. పసుపు పంట తీస్తున్నారు. సో ఒక ఎకరా ఉంటది. ఇది 3 సంవత్సరాలకి ఒక పంట వస్తుందట. అయితే మనం చాలాసార్లు విన్నాం, రైతే రాజు దేశానికి అంటారు కదా. రైతు రాజు అనడానికి ఆ మాట అలా నిలిచిపోయింది తప్ప
అది కార్యాచరణ దాల్చటంలా. ఎందుకంటే 3 సంవత్సరాలు వీళ్ళు ఈ పంట కోసం ఎదురు చూసి పంట చేతికి రాగానే సరైనటువంటి గిట్టుబాటు ధర లేక రాజుగా బతకాల్సిన రైతు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, నష్టపోతున్నాడు. దీనికి గల కారణం ఏంటి అంటే మధ్యలో ఉన్న దళారులు. కష్టం వీళ్ళది, ప్రయాస వీళ్ళది, పంట చేతికి వచ్చేది వీళ్ళకి, పంట వేసేది వీళ్ళు, 3 సంవత్సరాలు ఎదురు చూసేది వీళ్ళు. ఈ పనులన్నీ చేసిన తర్వాత లాభం కూడా వీళ్ళకి రావాలి కదా, కానీ దళారులకు వెళ్ళిపోతుంది లాభం. వీళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా విఫలం మిగులుతుంది వీళ్ళకి. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఒకసారి ఈ వీడియోని మీరు చేర్చండి, అందరూ కూడా, ప్రజలందరూ కూడా. ఎందుకంటే ప్రభుత్వమే కనుక ఈ ధర నిర్ధారిస్తే, ప్రభుత్వమే డైరెక్ట్ గా రైతు నుంచి కొనుగోలు చేస్తే ఏమన్నా అంతేనా? అంతే సార్. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే వీళ్ళు పోరాడుతున్నారు రైతులందరూ కూడా. ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి కొనుగోలు చేస్తే వీళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటది. ఈ రోజు 300 ఉండాలి సార్, కేజీకి 300 ఉండాలి. కానీ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? అదే 120 ఎంత ఉంది? 120 చాలా తక్కువ. ఎంతమ్మా? 110 కూడా ఇస్తారా కేజీకి? అంటే ఇక్కడ మధ్యవర్తులు వచ్చి కొంటారు కదా సార్, మనం వేరే దగ్గర తీసుకెళ్ళి అమ్మలేం కదా సార్. దగ్గర ఇంటి దగ్గర వస్తారు కానీ వాళ్ళకి మనం ఆ రేట్ కి అమ్మిస్తాం సార్. సో మీరు మొత్తానికి ఇది నష్టమని భావిస్తున్నారు సార్. ఈ రోజు రైతు అనేవాడు లేకపోతే మన దేశంలో ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఆ ముద్ద తింటున్నాడంటే ఆ ముద్ద వెనక రైతు పడే కష్టం. ఈ రైతు లేకపోతే, రైతన్న లేకపోతే మనం తినటానికి భోజనం ఉండదు మన ప్లేట్లో. నువ్వు బంగారు పళ్ళెంలో తింటావో, వెండి పళ్ళెంలో తింటావో, భవనంలో ఉంటావు, కానీ నీ గిన్నెలోకి, నీ ప్లేట్లోకి వచ్చే ఆ భోజనం వెనక ఇలాంటి రైతుల కష్టం ఉంది. కాబట్టి కష్టాన్ని గుర్తించండి, రైతులకు న్యాయం చేయండి. రైతే రాజు, అది జరగాలి, కార్యాచరణ దాల్చాలి. ప్రభుత్వం ఒక్కసారి వీళ్ళని పట్టించుకోండి. దళారుల చేతిలో నష్టపోతున్నారు, గిట్టుబాటు ధరలు లేక. ఎంతో 3 సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చే పంటకి కేజీకి 120, 110 రూపాయలు కూడా ఇస్తున్నారు. వీళ్ళు అంచనా వేస్తుంది 300 అయితే మాకు లాభం ఉంటుంది, మా కష్టానికి తగిన లాభం, ప్రతిఫలం ఉంటుంది అని ఆశిస్తున్నారు. కాబట్టి రైతు కొరకు ప్రభుత్వము ఒక అడుగు దిగి వచ్చి వీళ్ళ కోసం ఆలోచించి ప్రభుత్వమే ధర నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా మధ్యలో దళారులు లేకుండా ఈ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. భూమిలోంచి బయట తీసిన తర్వాత దీనికి వేర్లు ఉంటాయి, చిన్న చిన్నవి, ఇవన్నీ ఇలా తీయాలన్నమాట. మనకేం ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు నేర్చుకున్నాం పని. ఈజీయే, పెద్ద కష్టమేం కాదు. నాకు కూలి ఇస్తారు. ఇలా వేర్లు తీసిన తర్వాత దీన్ని శుభ్రం చేసి దీన్ని ఉడకబెట్టి ఎండలో ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత అప్పుడు తూకం వేస్తారా? పాముతారు. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారమ్మా? ఏ టైంకి వచ్చారు పనికి? మధ్యాహ్నము 12 గంటలకు వచ్చామండి. ఉదయం అంటే 8 గంటలకు వచ్చామండి. ఎంత ఇస్తారు మీకు కూలి? ఉదయం నుండి 200 అండి, మధ్యాహ్నము 100 రూపాయలు. 300. 300 అంటే ఎన్ని రోజులు ఉంటుందమ్మా పని? తీరేదాకా ఇలా వస్తూనే ఉంటామండి. ఎక్కడో చోటుకి వెళ్తా ఉంటారు? ఎక్కడైనా వెళ్తాం, వారు కూలి ఇస్తామంటే వెళ్తాం.